హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చక్ర. నమలు చూసా ఎంత బాగుందో. ఇంక ఈ వీడియో సంగతి వస్తే, నేను 2024లో వెళ్ళిన ఒక జూ గురించి అయితే బెంగళూరులో ఒక జూ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఓకే, ఇక్కడైతే బాగా ఎక్కువ ఉన్నాయన్నమాట. జంతువులు, ఏనుగులను చూసాం, పులులను చూసాం, జింకలను చూసాం, సింహాలని చూసాం, అలాంటివన్నీ చూసాం అనమాట. మా ఈ ఎక్స్పీరియన్స్ని అయితే మీతో పంచుకోవడానికి అయితే ఇవైతే అంటే ఈ వీడియో అయితే చేశాను. ఆ ఏనుగు చూసారంటే పెద్దగా ఉందో. ఓకే, మేము ఇక్కడైతే పోయేది ఒక వ్యాన్లో. మాకైతే ఇక్కడ టికెట్ అయితే ఇచ్చారనమాట ఈ వ్యాన్లో పోవడానికి. అంతే, ఈ వ్యాన్లో కూర్చొని అయితే మేము ప్రయాణిస్తున్నాం. ఓకే, ఎంతసేపు నేను మాత్రం మీకు ఏనుగు మొక్కలు చూపిస్తాను. దారి మొత్తంలో చాలా సింహాలు అవన్నీ అయితే దారిలో అడ్డుగా నిలబడ్డాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ అడ్డుగా వ్యాన్కి అడ్డంగా అయితే కొన్నిసార్లు వచ్చేసి కూర్చునేవంట. ఏంది మనం దానికి వెళ్తున్నాం? ఇక్కడైతే మూవ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఒక చోట సింహాలు, ఇంకో చోట ఏనుగులు అవన్నీ ఉంటాయి అన్నమాట ఒక్కొక్క దగ్గర. సో అక్కడి నుంచి తెలకుండా అదైతే మూవ్ చేస్తున్నారు. ఓకే, ఇదైతే మా బస్ దారిలో పోతా ఉంది. మేమైతే చూస్తూ ఉన్నాం. చూసిరా, సింహం ఉంది, తోట బాగుంది కదా. అందరు వీడియో తీసుకుంటున్నారు. ఆ పాటి నేను చూసుకుంటూ ఉన్నాను. హలో గైస్, నేను మీ చక్రధర్. ఇంకా ఈరోజైతే నేను ఇక్కడ డబ్బింగ్ ఇదానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇది 2024 వీడియో అనమాట. నేను 2025లో డబ్బింగ్ ఇదానికి అయితే ట్రై చేస్తున్నాను. ఓకే, బాగా డబ్బింగ్ ఇస్తున్నాను లేదు నాకు తెలీదు. అంటే అక్కడ ఏం చెప్పలేదు అనమాట. ఊరికి దాని తర్వాత డబ్బింగ్ ఇచ్చుకుందాంలే అని. ఓకే, కాసేపు మ్యూజిక్ అయితే ఎంజాయ్ చేయండి. ఇంక ఇవైతే నేను అక్కడ కొన్ని ఫోటోలు తీసుకున్నాను అనమాట. ఆ ఫోటోలు అక్కడ ఆ యానిమల్ రైడ్ ఫోటోస్ అయితే అని లేవు వీడియోలు. కాబట్టి అక్కడ నుంచి దిగిన తర్వాత నేనైతే ఈ ఫ్లవర్ దగ్గర అయితే దింపేశారు మమ్మల్ని. ఇంకా నేనైతే ఇక్కడ వీడియో తీసుకుంటూ ఫేస్ స్టార్ట్ చేసి చేశాను అనమాట. డబ్బింగ్ అయితే మొత్తం వేయలేదు కదా, కాస్త అక్కడైతే చెప్పాను. ఆ చెప్పింది అయితే మీకు చూపిస్తాను. తీనా వద్దా? ఇప్పుడైతే మేము బటర్ఫ్లై బ్లాక్లో అయితే ఉన్నాం అన్నమాట. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ వింగ్డ్ జెవెల్స్ అంట. వీటి నా కొంచెం అప్పుడు ఫోటోషూట్ ఇది చేద్దాం అనుకుని ట్రై చేసి ఇది వచ్చేసాను అన్నమాట. ఓకే, ఇవన్నీ అయితే గార్డెన్స్ అన్నమాట. ఓకే, ఇక్కడ ఏం రాస్తుంది చూద్దాం. Do you know the butterfly begins its life as an egg about the size of the head of a pin?
లాంగ్ హార్న్డ్ గ్రాస్ హాపర్. అది చెట్లల్లో కవర్ అయిపోద్దిరా, మనం వెతుక్కోవాలమ్మా. చెట్లల్లో కవర్ అయిపోయి దాంగుంటుంది. అదే మొక్కల్లో కవర్ అయిపోద్ది. లాంగ్ హార్న్ గ్రాస్ హాపర్ ఆకులాగా ఉంటుంది గ్రాస్ హాపర్. కళ్ళు ఉంటే అదే గ్రాస్ హాపర్. ఆకు కళ్ళు ఉంటే చూడండి రా, అదే గ్రాస్ హాపర్. ఆకు కళ్ళు ఉంటే ఆకులాగే ఉంటుంది అది అచ్చు, అందుకే ఆకు కళ్ళు ఉంటే అది గ్రాస్ హాపర్. తేలు తేలురా. తేలు పేరేంటి? స్కార్పియన్. స్కార్పియన్ అన్న తేలింది ఒకటే. స్కార్పియన్ ఏవిరా? ఏయ్ జరుక. ఆకు చాన్ ఆకు. ఏంద్రా ఇదే? వచ్చాయి కానీ బటర్ఫ్లై ఒక్కటే బాగా వచ్చింది, మిగతా ఏం బాగా. మరి ఎంత బాగా బటర్ఫ్లై ఒక్కటి సరిగ్గా రాలని ఓకే, మేము అయితే ఆడుకున్నాం, గింతులు వేసాం, ఎన్నెన్నో చేసాం. పక్కకి రా.